అమరావతికి సంబంధించి ఒక ప్రపంచం గర్వించే రాజధాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం కట్టబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎప్పుడైనా సరే ఒక సిటీ ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందాలన్నా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రియేట్ అవ్వాలన్నా ఎయిర్పోర్ట్ తాలూకా కనెక్టివిటీ చాలా ముఖ్యమైన ఆలోచనతో అక్కడ కూడా లోకల్గా ఒక కొత్త ఎయిర్పోర్ట్ని నిర్మించాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. దానికి సంబంధించి అమరావతి చుట్టుపక్కల ఏ ఏరియాలో ఎయిర్పోర్ట్ రావాలన్న దాని మీద ఆయన కూడా ఫ్యూచర్ డిమాండ్ని, మళ్ళీ కనెక్టివిటీని, అలాగే లోకల్ ఆస్పిరేషన్స్ని అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఏ ప్రాంతంలో వస్తే బాగుంటుంది అనేది నిర్ణయిస్తున్నారు. ఒక్కసారి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం తర్వాత ఆ సైట్ ఫీజిబిలిటీ అవన్నీ కూడా చెక్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అడుగులు ముందుకు వేస్తాం. అలాగే ఎయిర్పోర్ట్ ఆపరేషన్కి సంబంధించి ఏవైతే ఫేక్ కాల్స్ కానీ, థ్రెట్స్ కానీ అన్నీ కూడా వస్తున్నాయో దానికి సివిల్ ఏవియేషన్ నుంచి ఒక ప్రోటోకాల్ ఉంది. మా దగ్గర బీకాస్ ఉంది, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఇమీడియట్గా చాలా సీరియస్గా తీసుకొని అది ఫేక్ అయినా ఎలాంటి కాల్ వచ్చినా సరే ఒక ప్రోటోకాల్ ప్రకారం ఇమీడియట్గా ఎయిర్పోర్ట్లో ఒక టీమ్ని, బాంబ్ థ్రెట్ యాక్షన్ కమిటీ ఒక ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్గా అక్కడ మీట్ అయ్యి ఆ థ్రెట్ని పరిశీలి చేసి అసలు అది ఎలాంటి థ్రెట్ వచ్చింది, ఈమెయిల్ ద్వారా వచ్చిందా, ఫోన్ ద్వారా వచ్చిందా, లేకపోతే కాల్ ద్వారా వచ్చిందా, ఎలా వచ్చింది అన్నది పరిశీలించి దాంట్లో ఉండేటటువంటి సీరియస్నెస్ కూడా చూసుకొని యాక్షన్స్ అన్నీ కూడా తీసుకుంటారు. అందులో టెక్నాలజీని ఇంకొకటి ఇంప్రూవ్ చేయడం, కోఆర్డినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడం, అలాగే వాటితో పాటు మా దగ్గర ఉన్నటువంటి లీగల్ యాక్షన్ దాని మీద తీసుకోవడానికి, దాని మీద కూడా చర్యలు తీసుకోవడానికి మేము ఆల్రెడీ, ఎందుకంటే గత సంవత్సరం ఎప్పుడైతే మేము అబ్జర్వ్ చేసామో అప్పటి నుంచి మా దగ్గర నుంచి ఇంకా స్ట్రాంగ్గా చర్యలు తీసుకునే విధంగా చేసాం. కానీ లోకల్గా లా అండ్ ఆర్డర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి, పోలీస్ కానీ లోకల్ పోలీస్, స్టేట్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి మేము ఎక్కడికక్కడ స్టేట్ గవర్నమెంట్స్తో కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని పట్టుకోవడానికి, ఎవరైతే కాల్ చేస్తారో పట్టుకోవడానికి, తెలిసిన వాళ్ళైతే వాళ్ళని బ్యాన్ చేయడం, ఫ్లైయింగ్ నుంచే బ్యాన్ చేసే ఒక రూల్ కూడా మేము పెట్టుకున్నాం. సో మా తరఫున దీన్ని స్ట్రెంథన్ చేయడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఒకసారి అది దానికి ముందు నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడే ఈరోజు బుర్రలేని వాళ్ళే భోగాపురం కడతారని స్వయంగా చెప్పారు. దానికి సమాధానం చెప్పిన తర్వాత ఇంకేదైనా ప్రశ్న అడిగితే బాగుంటుంది. నైట్ ల్యాండింగ్ అన్ని కంప్లీట్. నైట్ ల్యాండింగ్ మీకు వరల్డ్ స్టాండర్డ్స్తో ఏ ఫెసిలిటీస్ కావాలో భోగాపురంలో అది ఉన్నాయి. మీరు కూడా ఏ ఎయిర్లైన్స్లో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఇక్కడికి రండి అని గర్వంగా మీరు అందరూ చెప్పండి. అందరికి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.